ఇప్పుడు ఇక్కడ 4వది గమనించండి, ప్రేమను సంపాదించుకొనుము అని రాయబడి ఉంది. ఈ ప్రేమ గురించి రక్షించబడిన దగ్గర నుండి భూమి మీద నుండి తీయబడే వరకు చెప్పినా కానీ ప్రియులారా, ఈ ప్రేమలో ఉన్నటువంటి విషయాలు ఏమాత్రం కూడాను తరిగేవి కావు. పేరుకు మాత్రమే 2 అక్షరాలు, కానీ ఈ ప్రేమలో 16 అంశాల కలయికే ఈ 2 అక్షరాల ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పౌలు చెప్పినటువంటి మాట, నేను ప్రేమ లేని వాడనైతే మోగెడి కంచును గణగణలాడు తాళమునై ఉందును, కాల్చబట్టకు నా శరీరం అంతా ఇచ్చినను నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అని తర్వాత ఆ ప్రేమను గురించి ఆరంభించాడు. దాదాపు 16 విషయాలు ఉన్నాయి ఈ ప్రేమలో. ఈ ప్రేమను సంపాదించుకోవడం అంటే 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన ప్రకారం పౌలు చెప్పాడు, ప్రేమను సంపాదించుకోవడం ప్రయాసపడుము అని అన్నాడు. ఈ ప్రేమ మన యందు ఉండాలంటే నిరంతరము ఈ ప్రేమ గురించి ప్రయాసపడాల్సిందే. దేవుని ప్రేమ మన యందు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరము దేవుని ప్రేమను ఏమాత్రం కూడా అంగీకరించదు. దేవుని ప్రేమని యందు ఏమాత్రం కూడా ఉండేటట్టుగా ఉంచదు. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ప్రయాసపడాల్సిందే. ఆయన వెంబడించినటువంటి శిష్యులే ఈ ప్రేమను కలిగి ఉండలేకపోయారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో పేతురు గారికి వచ్చినటువంటి కష్టం ఏంటంటే, ఎవరో 12 మందిలో పేతురును కాని మాట పలికాడు. కాని మాట పలికేటప్పటికి లేదా ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఏళ్ల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. 7 మార్లు మట్టుకేనా అని ప్రభుకు ఒక సంఖ్య చెప్పాడు. లేదా దానికి ప్రభు ఏం చెప్పాడంటే, పేతురు మోయలేనటువంటి ఒక బండరాయి నెత్తిమీద పెట్టినట్లుగా చూస్తాం. 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు నువ్వు క్షమించాల్సిందే. ఎన్నిసార్లు క్షమా గురించి విన్నాము, సహోదరుని బరాయించాలని విన్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ గలవారై ఒకరిని ఒకరు సహించుచు అని రాయబడి ఉన్నది. నువ్వు ఐక్యతను కాపాడుకోవాలి, దేవుని ప్రేమని యందు ఉండాలి అని అంటే నువ్వు ఎదుటవాడిని, యేసు ప్రభువు ప్రజలందరినీ ఎట్లా సహించాడో లేదా నీవు కూడా అట్లాగే సహించాలి. విషయం ఏంటంటే, తోటి సహోదరులే విశ్వాసులు, అందరు దేవుని నమ్మినటువంటి వారే. ఏదో ఒక చిన్న మాట తేడా వచ్చి ఒక అన్న తొందరపడి ఒక వ్యక్తి అన్నా కానీ, లేక ఇంకొక వ్యక్తి తొందరపడి మాట్లాడినా కానీ ఇప్పుడు ఇలా మాట్లాడమే మానేస్తాం, అసలు దేవుని దగ్గర కూడా రాము. అంటే ఇప్పుడు దేవుని ప్రేమ అనేది ఎట్లా నిలుస్తుంది? అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసుప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు అని అంటే, ముఖం మీద ఉమ్మి వేసిన, పిడిగుద్దులు గుద్దిన, లేదా ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినా, కొరడాలతో కొట్టినా సరే ఆయన ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమే అంతం వరకు నిలిచున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించను అని రాయబడింది. లేదా ఈ ప్రేమను సంపాదించుకోవాలి అంటే మన జీవితం కూడా ఏమాత్రం కూడా చాలదు. ఇది నిరంతరం కొనసాగేటువంటి ఒక క్రియగా చూస్తాం. అంటే ఈ క్రియ ఎప్పుడు మనలో జరుగుతున్నది అంటే, నీకు కష్టము కానీ నష్టము కానీ బాధ కానీ వచ్చినప్పుడు లేదా నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసు ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే నీ ముందున్నటువంటి సమస్య అది ఏది కూడా నిన్ను బాధించదు. ఇంకో మాట చెప్పాడు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎవరైనా మిమ్మల్ని ఏదంటే ముందుగా నన్ను అంటున్నారని నువ్వు తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని ఎవరైనా అంటున్నారంటే ముందు నన్ను అంటున్నారని నువ్వు గుర్తించు అనే మాట ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 4వదిగా చెప్పని మాట, ప్రేమను సంపాదించుకునేటకు ప్రయాసపడము. ఒకవేళ ఈ ప్రేమలో మనం గట్టిగా ప్రయత్నిస్తే ఓ 4 గంటల సేపు నిలిచినా కానీ గొప్పే, ఖచ్చితంగా చెప్పగలను నేను. దేవుని ప్రేమ మన యందు ఉండడానికి ఒక 4 గంటలు లేక ఒక రోజు దేవుని ప్రేమలో నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి ధైర్యం
లేదా ఏ మనుషునికి కూడా లేదు అని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి లేదా ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నటువంటి సందర్భాలనే చూస్తాం. ఆ విషయమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రేమ దీర్ఘకాలము సహించును అని రాయబడి ప్రేమ శాశ్వత కాలం ఉండును అని ముగించబడింది. ఈ మధ్యలో ఉన్నటువంటి విషయాలు దాదాపు 15 విషయాలు ఉన్నాయి. తొందరగా కోప్పడదు, ఎదుటివాడిని చూసి మచ్చరపడదు, ఎదుటివాడిని పాయింట్అవుట్ చేయదు, ఏమి చేయదు, అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ అన్నిటినీ సహించును అని రాయబడిన మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ సంపాదించుకోవాల్సినటువంటి విషయం, మొదట నీతిని సంపాదించుకోనము, 2 భక్తిని సంపాదించుకోనము. ఇక్కడ మూడవదిగా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మూడవదిగా చెప్పిన విశ్వాసమును సంపాదించుకోను, 4 ప్రేమను సంపాదించుకోను.